ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సులో బిజీగా గడుపుతున్నారు. వరుస ద్వైపాక్షిక భేటీలకు హాజరవుతూ శుక్రవారం తీరిక లేకుండా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. మూడో దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, బ్రిటన్ నిర్ణయించుకున్నాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య జరుగుతోన్న సంప్రదింపుల్లో పురోగతిపై మోదీ, సునాక్ శుక్రవారం తన భేటీలో సమీక్షించారు. సెమీ కండక్టర్లు, సాంకేతిక, వాణిజ్యం, రక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మైక్రాన్తోనూ భేటీ అయిన మోదీ భారత్లో తయారీకి ప్రాధాన్యతనిస్తూనే రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకునేలా చర్చలు జరిపారు. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించాలని తీర్మానం చేశారు. రక్షణ, అణు, అంతరిక్షం, విద్య, కృత్రిమ మేధ సహా పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. హారిజాన్ 2047 ఇండియా పసిఫిక్ రోడ్ మ్యాప్ల అమలును సమీక్షించారు. వచ్చే నెలలో పారిస్ వేదికగా ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మైక్రాన్కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ సహా పలువురు నేతలను కలిశారు. అయితే శుక్రవారం G27 సమ్మిట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఖలిస్తానీ వేర్పాటువాది నిర్జర్ హత్య అనంతరం కెనడా, భారత్ మధ్య సంబంధాలు తగ్గుతూ వచ్చాయి. ఆ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందనడం కలకలం సృష్టించింది. ఈ ఘటన తర్వాత తొలిసారి మోదీ, ట్రూడో G7 సమ్మిట్ వేదికగా నేరుగా భేటీ అయ్యారు.